అయితే ఎన్ని ఒప్పందాలు చేసుకున్నా ఏం చేసుకున్నా మొన్న పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ట్రంప్ వచ్చి వారాపమానంగానే జస్ట్ ఆయన ఒక ట్వీట్ చేసిండు ట్విట్టర్లో. ట్వీట్ చేయంగానే ఈయన ఎమ్మటే ఆపేసిండు. అంటే ఎందుకు నువ్వు యుద్ధం చేయలేవు, దేశ ప్రజలను మెప్పించలేకపోయినప్పుడు ఇవన్నీ ఎందుకు హంగు ఆర్భాటాలు? ఇవి హంగు ఆర్భాటాల వరకే కదా. ఎన్నోసార్లు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నప్పుడు కనీసం వాళ్ళకు బుద్ధి చెప్పాలని భారత ప్రజలు ఆశిస్తున్నారు. ఆ భారత ప్రజల ఆశల మీద ఎందుకు నీళ్ళు చల్లుతున్నారు? ఎన్నోసార్లు జరిగింది ఇట్లా. జరుగుతున్నప్పుడు ఎందుకు ఇట్లా మరి? ప్రజలందరూ ఆలోచిస్తూనే ఉంటారు కదా. నువ్వు ఎంతమందితోని ఎన్ని దేశాలు వచ్చి సహకరించి ఏం చేసినా, ఎన్ని ఒప్పందాలు చేసుకున్నా ఫైనల్గా ఆ ఒప్పందాల వల్ల ఉపయోగం ఏంది? చిన్న దేశము, ఆర్థికంగా కూడా వెనుకబడిన దేశము, అసోంటి దేశాన్ని కూడా ఎదుర్కోలేకపోతున్నావు. 140 కోట్ల జనాభా, 140 కోట్లకు ప్రథమ పౌరునివి. అంతమంది ఆశల మీద నీళ్లు జల్లినో కూర్చున్నావు. వాళ్ళంతా కవ్వింపులకు పాల్పడితే ఎంతోమందిని బలి తీసుకుంటే కూడా, ఈ లెక్కన చూసుకుంటే వాళ్ళు ఎంతోమందిని బలి తీసుకున్నారు. మీరు వాళ్ళ మీద పోరాటం చేసింది ఏం చేసిర్రు? అంటే మీరు ఎంతమందిని తిరిగి మీరు వాళ్ళని టెర్రరిస్టులను హతం చేసిర్రు? ఆ లెక్కన ఆలోచన చేసుకుంటే ఏంది? జనాలు కూడా ఆలోచిస్తున్నారు. ఆలోచించండి జనాలు కూడా. ఎందుకంటే ఈ ఒప్పందాలు పెట్టుకొని ఈ షోప్టప్ చేసి వీటి కోసం ఖర్చులు, ఆయన రాగానే ఆయనకు సెక్యూరిటీ ఖర్చులు, ఈ ఖర్చులు, అన్ని రానుపోని ఖర్చులు, కోట్ల రూపాయలే ఉంటాయి. వీళ్ళవి ఖర్చు పెట్టేది లక్షలలో ఉంటుంది కానీ రాసేది కోట్లలో ఉంటుంది. ఈ హంగు ఆర్భాటాలకు ఎంత ఎవరో అంటే దేశ ప్రజల మీద బర్డెన్ పడుతుంది. కరెక్ట్గా పరిపాలించాలనుకుంటే పరిపాలించవచ్చు ఏ నాయకుడైనా, కానీ హంగు ఆర్భాటాలు వీటికి ఖర్చు పెట్టుడు మనది కాదు కదా. దేశ ప్రజల సొమ్ము రాజులతో చెడిపోతే పని ఏం కాదు. పని ఇంకా మంచిగా కావాలి, మంచిగా ఖర్చు పెట్టురు, నీట్గా ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు మనం పని చేయలేనప్పుడు ఇవన్నీ అవసరం లేదు కదా. మనం కొట్లాడాలి. ఒక నిర్ణయం తీసుకున్నాం, సొంత నిర్ణయమే తీసుకోలేకపోతున్నావు. దాని మీద వాళ్ళు ఎవరో చెప్తే నువ్వు ఆపేసినావంటే ఏందన్నట్టు కది. అంటే ఇప్పుడు భారత్ని మోడీ పరిపాలిస్తున్నాడా లేకుంటే ట్రంప్ పరిపాలిస్తున్నాడా అనే సందిగ్ధంలో ప్రజలు ఉన్నారు. వాళ్ళకు లొంగిపోవడం ఏంది? స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇంకా స్వాతంత్రం రాలేదా? వాళ్ళు చెప్పినట్టు వినడమా ఏంది ఇది? వాళ్ళు సుంకాల మీద సుంకాలు విధిస్తుంటే సైలెంట్గా కూర్చున్నావు. అదే చైనా మీద ఎందుకు సుంకాలు విధిస్తలేడు? చైనా అంటే ఎందుకు భయపడుతున్నాడు అమెరికా? మరి భారత్ని ఎందుకు భయపెట్టిస్తున్నాడు? ఏమున్నాయి లోపల? ఏం వీక్నెస్ పాయింట్స్ ఏమున్నాయి? జనాలు కూడా ఆలోచించరు. ఆ ఎప్స్టీన్ ఫైల్స్ అని ఒకటి ఉండే, ఆ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి అయితే ప్రకంపనలు పేర్లు వస్తున్నాయి. దాని మీద కూడా ఎవరు స్పందిస్తలేరు. ఏమనంటేనేమో ఏం లేదు. ఏమనంటే రాహుల్ గాంధీ అడగగానే రాహుల్ గాంధీని సస్పెండ్ చేయాలి, అసలు ఎన్నికలలో పోటీ చేయకుండానే చేయాలి రాహుల్ గాంధీని అన్న కాడికి తీసుకొస్తున్నారు. ఏందన్నట్టు ఇది? కరెక్ట్ కాదు. మనము ఏమో అనుకున్నాము. వాస్తవానికి చెప్పాలంటే గతంలో మోడీ వస్తున్నాడు, ఇక మోడీ వస్తే దేశం మొత్తం మారిపోతుంది, ఇంకా భవిష్యత్తు అసలు వేరే అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి రకరకాలుగా ముచ్చట్లు చెప్పారు, సొల్లు ముచ్చట్లు. అందరి మీద విషం నింపారు. జనాలలో ఒక మైండ్లో విషం నింపేసారు. వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, ఈయన అట్లా, ఆయన అట్లా అని. ఆయన చూడలేదు, పీకలేదు. నెహ్రూ ఇట్లాంటోడు, గాంధీ ఇట్లాంటోడు, గాంధీ వల్లనే దేశం ఇట్లయింది, నెహ్రూ వల్ల ఇట్లయింది అని చెప్పేసి జనాలలో ఒక విషం నింపారు. ఆ విషయం ఇట్లా నింపుకపోయారు విషయాన్ని. ఆ విషయం నింపుకపోయి జనాలలో అట్లనే కూర్చుండిపోయింది. అసలు మీరు చూడలేదు, ఇప్పుడు ఈ జనాలు కూడా చూడలేదు. చెప్పుడు మాటలు ఎంత ప్రమాదకరం అంటే మీరు అర్థం చేసుకోరు. ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్పారు, ఏదో ఉందని. వీళ్ళు చూసిరా వాళ్ళ గురించి? చూడలే. అంట గాడికి పోయింది. ఆ అంట ఇప్పుడు మంట పెట్టింది దేశాన్ని మొత్తం. అది అందుకనే ఎంతసేపటికి విష ప్రచారం చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళ టార్గెట్ అధికారంలోకి రావాలనుకురు, వచ్చిరు. వాళ్ళు చెప్పడం ఏం చెప్పారు? దేశం కోసం, ధర్మం కోసం, మన హిందూ సమాజాన్ని కాపాడుకోవాలి, మన హిందూ దేశంగానే ఉండాలి మనం అని అనుకుంటూ వచ్చిరు. మరి ఏది మీ కట్టడి? జనాభా నియంత్రణ ఏది? మీరు నియంత్రిస్తామని చెప్పారు. ఏది మీ జనాభా నియంత్రణ? ఏది చొరబాటుదారుల నియంత్రణ? చొరబడిన వాళ్ళని అందరినీ తరిమి కొడతామన్నారు. ఏది మీ తరిమి కొట్టింది? నల్లధనం తీసుకొస్తామన్నారు. ఏది మీ నల్లధనం? ఎన్ని రోజులు?
ఇప్పుడు 3వ టర్మ్ మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారు? గతంలో ఎవరో ఏదో చేసిరని ఎప్పటికీ అదే చేస్తారు ఎవరన్నా? చెయ్యరు కదా. ఎంతసేపటికి వాళ్ళ పాత తప్పులే వెలికి తీసుడు కాదు. మనం ఏం చేస్తున్నాం, భారతదేశ ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేది కావాలి. జన్ధన్ ఖాతా ఎక్కడవా, ఏంది మన దేశ బడ్జెట్ ఎంత, ఆదాయం ఎంత, మనం ఖర్చు పెడుతున్నది ఎంత, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాము, ఇవన్నీ ఏం లేదు. చాలామంది అనుకున్నారు, నేను కూడా అనుకున్నారే మోడీ వస్తే మన దేశం బాగుపడుతుంది. వాస్తవానికి నిజంగా మోడీ కింగ్ 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 అనుకున్నాం. ఏం లేదు, ఒక్కనొక్కని ఓపిస్తాడు, ఎట్లా అంటే అట్లా ఓపిస్తాడని అనుకున్నాం. ఏది ఎన్ని రోజులు చూస్తాం ఓపిక? చూసినాం, 10 సంవత్సరాలు చూసినాం. 10 సంవత్సరాలు అంటే మామూలు సమయం కాదు అది. 10 సంవత్సరాలలో చేసింది ఏంది? ఏం లేదు. ఎంతో చేయొచ్చు. 140 కోట్ల జనాభా మన బడ్జెట్ను బట్టి చెయ్యాలనుకుంటే సంవత్సరంలో మొత్తం అద్భుతంగా తీర్చిదిద్దొచ్చు. చేసే ఉద్దేశం ఉండాలి. ఎంతసేపటికి నా పార్టీ బలంగా ఉండాలి, ఆర్థికంగా పార్టీ బలంగా తయారు కావాలి అన్నదే చూసుకున్నావు. కానీ దేశంలో పేద ప్రజలు ఉండొద్దు అనేది అయితే నేనన్నా చూసుకురా? అది లేదు. అది అందుకనే ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఏం చేస్తున్నాం మనం? ఓటు ఎవరికి వేస్తున్నాం? దేని గురించి ఓటు వేస్తున్నాం? అసలు ఎందుకు మనం ఓటేసేది? ఎందుకు, దేని గురించి వేస్తున్నాము అనేది ఒకసారి ఆలోచన చేస్తే తెలుస్తుంది. ఎంత అంటే ఘోరంగా ఉన్నది భారతదేశం పరిస్థితి. పర్ క్యాపిటల్ తీసుకోవాలి, జీడిపి అంట 5వ స్థానానికి వచ్చినాం, 5వ స్థానం నుంచి 4వ స్థానానికి వస్తున్నామని కొంతమంది లంగలు ప్రచారం చేసుకుంటున్నారు. అంటే ఎవరితోని? జపాన్తోని పోటీ పెట్టుకుంటారట. జపాన్ జనాభా ఎంత? 12 కోట్ల జనాభా వాళ్ళది. మనదెంత? 140 కోట్ల జనాభా. పర్ క్యాపిటల్ తీస్తే 166 ప్లేస్లో ఉన్నాం మనం. పేద దేశం మనది. ఇదేంటంటే పేపర్లో చెప్పుకొని దోసుకొని అధికారంలో ఉంటందుకు మాత్రమే ఇది. మనదేం ధనిక దేశం కాదు, పేద దేశం. అందరు కరెక్ట్గా పనిచేస్తేనే దేశం బాగుపడుతుంది. అది చేసే ఏర్పాట్లు ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. పెద్దన్న పాత్రలో కూర్చున్నాడు కాబట్టి గద్దె మీద మోడీ పరిశ్రమలు తీసుకొచ్చి పరిశ్రమల పనులు కల్పించి వాళ్ళకు ట్యాక్సులు వేయకుండా, వాళ్ళని పీడించకుండా, రాజకీయ నాయకులు ఉంటారు ఒక్కొక్కడు. ఏదైనా ఒక ఊర్లలో కంపెనీలు పెడితే ఆ కంపెనీలకు టార్చర్ మొదలు పెడతారు. ఏమాయా మాకు ఫండ్ ఏది? మాకు నెలకి ఇంత ఇవ్వాలి, మాకు సంవత్సరానికి ఇంత ఇవ్వాలి, ఎమ్మెల్యేకి ఇవ్వాలి, ఎంపీకి ఇవ్వాలి, గోషిగానికి ఇవ్వాలి, గొంగ అందరికీ ఇవ్వాలి. పీకుడు గానులు వచ్చిరని వాడేదో బాగుపడదాము, కొంతమందికి ఉపాధి కల్పిద్దామని ఒక కంపెనీ పెట్టుకుంటే ఆ కంపెనీని కూడా బతకనియరు. దాంతోపాటు ప్రభుత్వం కూడా జీఎస్టీలు ట్యాక్సీలు వేస్తే, విపరీతంగా వేస్తే ఇక గోషిక అన్న వాడు ఉండేది. కంపెనీలు ఏడ బతుకుతాయి? ఎట్లా బాగుపడుతుంది దేశం? ఎట్లా బాగుపడుతుంది? అందుకనే మనం ఎప్పుడు విదేశీ వస్తువుల మీదనే ఆధారపడి ఉన్నామంటే కారణం ఇదే. ఎంతసేపటికి విదేశీ వస్తువుల మీదనే, ప్రతిదీ విదేశీదేనా మన దగ్గర. మనం తయారు చేసుకునే ఏవి మనోడ కంపెనీ పెడితే కూడా బతకనియరా? ఎవడు బతకనియాడు. ఏమైనా ఊళ్ళో కాంచి, సర్పంచ్ కాంచి, వార్డు మెంబర్ల కాంచి అని కంపెనీ చుట్టూ తిరుగుతారు. ఇక ఏమైంది? ఎప్పుడు లొల్లి అవుతుందా దాంట్లో ఏమవుతుందా? ఇక ఎగబడాన్ని ఆగమాగం చేద్దాం అని కంపెనీ ఆగమాగం చేసి దోసుక తిందామని ఇదే ఆలోచన. ఎమ్మెల్యే రమ్మంటుండు, ఎంపీ రమ్మంటుండు, మినిస్టర్ రమ్మంటుండు, ఎలక్షన్లు ఉన్నాయి దానికి అడ్డమంటూ ఈ రకంగా పీడించుక తింటే కంపెనీలు ఎడబత్తాయి? బతికాయి. దేశం బాగుపడదు. ఇగో ఇటువంటి ఒప్పందాలు కాదు, నువ్వు ఏ చేసినా షోపుటప్ చేసినా వేస్ట్. అది ఆలోచించురు మీరే. మనమేం విమర్శిస్తున్నామని కాదు, ఆలోచన చేయాలి మనం. ఎంతసేపటికి మనం ఏం చేస్తున్నాము, ఏంది? ఒక్కసారి ఓటేసే ముందు ఎవరికి వేస్తున్నాం ఓటు, వాళ్ళ వల్ల ఉపయోగం ఏంది అని ఆలోచన చేసినాం. 1కి 2 సార్లు వేసినాం, 3 సార్లు వేసినాం. మనం అనుకునే చేస్తున్నారా? కాశ్మీర్ని తీసుకొస్తాం, భారత్లో కలుపుతాం అన్నారు. సరే, మీరు కలపకపోయినా పర్వాలేదు, కానీ దేశంలో చొరబాటుదారులను నియంత్రించలేకపోతున్నారు. బెంగాల్ ఘటనలో దాడులు చేసి విదేశాల నుంచి వచ్చి మన దేశంలో చొరబడి మనోళ్ళ మీద దాడి చేసి విపరీతంగా చంపుతున్నారు. ఏం చేస్తున్నావు? కేంద్రంలో అధికారంలో ఉండి నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేయలేనప్పుడు నువ్వు రాజీనామా చేయాల్సిందే. వేస్ట్ కదా. ఎందుకు అసోంటోనికి అధికారం ఎందుకు? మిలిటరీ ఉన్నది నీ చేతిలో, పోలీసు ఉన్నారు, ఎవ్రీథింగ్ ఉన్నారు. మీరు ఆర్డర్ పాస్ చేస్తే ఎవరు పని చేయరు? అందరు పని చేస్తారు కదా. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? అది వ్యవస్థ. అందుకనే అట్లా ఉంటుంది. అందుకనే ఇటువంటి షోప్టప్లు ఎన్ని చేసినా దేశం బాగుపడాలంటే నిజంగా కరెక్ట్గా కష్టపడి యువతకు ఉపాధి కలిపి ప్రొడక్షన్ ఉండాలి మన దగ్గర నుంచి. మనం ఎక్స్పోర్ట్ చేయాలి విదేశాలకు.
మనం ఇంపోర్ట్ చేసుకొని మనము దిగుమతి చేసుకొని మనం వాటికి సుంకాలు కట్టి విదేశీయుల వస్తువుల మీద సుంకాలు మనం కట్టుకొని ఆ దేశస్తులను బాగుపెట్టడం తప్పితే ఏం లేదు ఇక్కడ. మళ్ళీ వచ్చిన వాటి మీద ట్యాక్స్లు వేసి గద్దె మీద కూర్చొని సంతోషపడు. వచ్చిన వాటి మీద ట్యాక్స్ వేసి తిని దేశాన్ని నడిపించడం ఎవడైనా నడిపిస్తాడు. మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు కావాలి. అవి లేవు. ప్రతిదీ బయట మీదనే. చైనా 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 వస్తువు లేని దేశం లేకుండా చైనా కూడా అట్లా. ఇద్దరం ఒక్కసారే అప్పుడే స్వాతంత్రాలు వచ్చినాయి. వెనకట వచ్చినప్పుడు చైనా ఇంకా మనకంటే వెనకకే ఉండే. అటువంటి చైనా అంటే దగ్గర ఒక దగ్గరనే ఉన్నాం. ఇవాళ చైనా ఎట్లా, మనం ఏడున్నాం. అమెరికా డాలర్ మన దగ్గరకు వస్తే 90 రూపాయలు, అదే చైనాకు పోతే 13 రూపాయలు. అంటే తేడా ఎంత ఉన్నది చూడు మనకు వాళ్ళకు. ఆలోచన చేయరి. చైనాలో 24 గంటలు పరిశ్రమలు ఓపెన్ ఉంటాయి. ఎనీ టైం పోయి పని చేసుకోవచ్చు. ఎన్ని గంటలు చేసిన అకౌంట్ ప్రకారం వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది. అందుకనే ఉత్పత్తి ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళ వస్తువులు రేటు తక్కువ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఇట్లా అవినీతి ఉండదు. వాడిపోయి వీడిపోయి బెదిరించుకొని తినాలనేది ఉండదు. అందుకనే వాళ్ళేమో ఇంకా దినదిన అభివృద్ధి చెందుతున్నారు. మనం వాళ్ళ మీద ఆధారపడి ఉంటున్నాం. వాళ్ళు గినక బంద్ చేసిరనుకో వీటికి కూడా విపరీతమైన రేట్లు పెరుగుతాయి. విపరీతంగా ట్యాక్స్లు వేస్తారు. ఎందుకంటే మన దగ్గర జనాభా ఎక్కువ ఉన్నారు కదా కొనేటోళ్ళు. చైనా బంద్ చేసి వేరే వస్తువు వచ్చిందనుకో ఇక ఆకాశానికంటే రేట్లకు అమ్ముతారు. అంతే. చైనా లేకుండా మనం ఆగమాగం అయిపోతాం. ఇప్పుడు చైనా వస్తువు లేకుంటే మామూలు విషయం కాదు. ఆలోచన చేసుకోరి. ప్రతి వస్తువు చైనా వస్తువు ఉంది. చైనా వస్తువు లేకుండా ఆగమాగం అవుతాం. మామూలు రేట్లలో కాదు, పనికిరానికి కూడా దొరకవు. మనకి ఏవి దొరకవు. మన పరిస్థితి అట్లా ఉన్నది. చైనా వాడు ఏమన్నంటే చైనా యాప్లు బ్యాన్ చేస్తాం అది ఇది అంటారు. మరి వస్తువులు కూడా బ్యాన్ చేయి, ఫోన్లు బ్యాన్ చేయి, అన్నీ బ్యాన్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. ఏంటంటే ముచ్చట చెప్పుకోనికి మంచిగా ఉంటుంది. చైనాను మొత్తం బ్యాన్ చేస్తాం, ఆర్థికంగా దెబ్బ కొడతాం. మరి నువ్వేం కొడతావు దెబ్బ? నువ్వేం కొట్టలేవు. నువ్వు కొనేది కొంటనే ఉంటావు. తప్పదు నీకు అవసరం. అది కొంటున్నావు, నడిపిస్తున్నావు. అంతే. నువ్వు ఏం చేయలేం చైనాని. నువ్వు ఎంత బ్యాన్ చేసుకున్నా నువ్వు ఆ చైనా వస్తువులు ఏంది నీకు వెళ్ళదు. నువ్వు తయారు చేయాలంటే నువ్వు ఆ క్వాలిటీ తయారు చేయలేకపోతున్నావు. ఎందుకు తయారు చేయలేకపోతున్నావు? ఈ లంచాలు ఇవన్నీ ఇచ్చుకోవడం వల్ల ఒరిజినల్ క్వాలిటీ తయారు చేయలేకపోతున్నావు. అందుకనే యువత ఆలోచన చేయాలి. యువత ఆలోచన చేస్తే ఏం చేస్తున్నాం మనము, ఏం చేయాలి అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రతిసారి ఏదో చేస్తారని ఆశపడి చేసుకుంటూ పోతే ఏం చేసేది లేదు. లాస్ట్ కట్ అయిపోయింది.